హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డిపి ఫ్యామిలీ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే బెస్ట్ హెయిర్ గ్రోత్ పౌడర్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది వాడితే మనకు ఒక 40 డేస్ కంటిన్యూగా వాడడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక గుప్పెడన్ని బాదం తీసుకోవాలి. ఈ బాదాన్ని ఈ విధంగా ప్యాన్లో లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపలగా ఫ్రై అవ్వదు, పైనే ఫ్రై అవుతుందన్నమాట. అందుకని నిదానంగా లో ఫ్లేమ్లో ఉంచుకొని బాదం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇందులోనే జీడిపప్పు కూడా ఒక గుప్పెడంతా తీసుకొని జీడిపప్పును కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత వాల్నట్స్ అనమాట, ఇవి కూడా గుప్పెడంతా తీసుకోవాలి. మీకు వాల్నట్స్ నచ్చని వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇంకా వాల్నట్స్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత ఇక్కడ పిస్తా పప్పులు అనమాట, పిస్తా పప్పులు కూడా పైన పొట్టు తీసేసి వాటిని కూడా వేసుకొని అన్నీ సమానంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. తర్వాత ఇందులో పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనమాట, ఈ 3 కూడా వేసేసుకొని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకుంటే ఇవి చిన్నగా ఉంటాయి కదా, తొందరగా ఫ్రై అయిపోతాయి. అందుకని సపరేట్గా అయితే ఫ్రై చేసేస్తున్నాను. వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ మిలాన్ సీడ్స్, ఇంకా చాలా రకాల నట్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వీటన్నిటిని ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు ఈ పౌడర్ నార్మల్ పౌడర్ అయినా టేస్టీగానే ఉంటుంది. మీకు వద్దనుకుంటే ఇందులో కొంచెం బెల్లం పౌడర్ కూడా మిక్స్ చేయొచ్చు. మనకు బయట మార్కెట్లలో బెల్లం పౌడర్ దొరుకుతుంది కదా సపరేట్గా, దాన్ని కొంచెం ఇందులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట. డైలీ ఒక స్పూన్ తినడం వల్ల మనకు హెల్త్ బాగుంటుంది, అలాగని హెయిర్ గ్రోత్, అలాగే సన్నగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం వెయిట్ గెయిన్ అవుతారనమాట. ఇది రోజు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. పిల్లలకైనా పాలలో కలిపియచ్చు. మీకు డైరెక్ట్గా తినడం ఇష్టం లేకపోతే పాలలో కలుపుకొని కూడా తాగొచ్చు అనమాట. చాలా రకాల యూజెస్ ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ ఇందులోనే పూల్ మకానా కూడా వేసుకొని ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇది ఒక ప్యాకెట్ వచ్చి 300 పైనే ఉంటుంది. దీనివల్ల కూడా చాలా రకాల యూజెస్ ఉంటాయన్నమాట. మనము బెల్లం వాటర్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. అది ఇష్టం లేకపోతే చక్కెరతోనైనా, లేకపోతే నార్మల్గా ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్రై ఉప్పుకు కారం కూడా వేసుకొని ఫ్రై చేయొచ్చు అనమాట. నార్మల్గా కూడా ఫ్రై చేసి ఇవ్వచ్చు. కొంచెం ఫ్రై అయిందనుకో ఇవి క్రిస్పీగా తయారవుతాయి అనమాట. పిల్లలకు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్ 1-2 ఇవ్వగానే మా చిన్నోడు తినలేదనమాట. తర్వాత ఒకే రోజులోనే ఒక హాఫ్ డేలోనే మొత్తం కంప్లీట్ చేసేసిండ్రు. వాళ్ళకు స్నాక్స్లా కూడా బాగుంటుందన్నమాట. తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు అన్నీ ఒకేసారి ఫ్రై చేసి ఒక బాక్స్లో వేసి పెడితే వాళ్ళే తింటారు అనేసి తీసి ఒక బాక్స్లో అయితే వేసి ఇచ్చానమాట. ఈ 2 హెల్త్కి అయితే చాలా మంచిది, హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ ఉన్నా సరే కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుందన్నమాట. మనకు తొందరగా హెయిర్ గ్రోత్ కావాలంటే కాదు, దేనికైనా ఓపిక పట్టి చూడాలి. ఒక 6 మంత్ వరకు రెగ్యులర్గా వీటిని తీసుకోవడం వల్ల అప్పుడు మనకు చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇవి మనకు మంచిగా ఫ్రై అయినప్పుడు ఇలా మొత్తంగానే పగిలిపోతాయి అన్నమాట. అప్పుడు మనకు ఫ్రై అయినట్లు లెక్క. ఈరోజు చూసారు కదండి హెయిర్ గ్రోత్ కోసం పౌడరు. నచ్చినట్టయితే మీరు కూడా రెడీ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్